మీ బావయ్య ఊడే అక్కడ కూలి పని చేస్తుండు. మరి నా గురించి నీకు తెలియదు, నేను గుట్కలు బుక్తా మరే. అయితే బావా నీ గుణం మంచిది. నేను మందు కూడా తాగుతా మరి. సరే బావా నీ మనసు మంచిది. నాకైతే మరి కట్టం చేత కదా మరి. అలాంటి వాడిని ఎందుకే ఇష్టపడడం? జీవితం ఏం ఆనందంగా ఉంటది. ఒకసారి అయితే ఆలోచించిపోయే. ఇక ఆపుతావా? లవ్ లెటర్ అది. నీ దగ్గర ఏం తెలివి లేదు. ఎట్లా మనిషి అయి పుట్టినవో ఏమో నాకేం అర్థమైతలేదు. ఏయ్ ఏటిదే హుషారు చేస్తాను, మాటలు మంచిగా రాని. ఆడదాని ఆడదాని లెక్కుండు, మాటలు జారినావు అనుకో మర్యాద దక్కదు మరి. మొగడు అంటే గిత్త విలువలేదా నీకు? ఎవరన్నా ఎక్కిరిస్తారు బిడ్డ అను. జరా కాపాడుకోవాలి బిడ్డ, రెండు పెట్టుకోవద్దు, ఎక్కిరిస్తారు మంచిగా ఉండదు బిడ్డ. అట్లా నువ్వేంది నేనేందంటే రెండు అవుతుంది బిడ్డ. అబ్బో విలువలు విలువలు మర్యాదల గురించి తెలిసిన ఇక కాయిదాల గురించి నువ్వు చేస్తారాకపోతే ఉత్తగానే ఊపుకుంటా పోయాడు బొమ్మలు నిలబడితేనే పనులు అవుతాయా? తెలిసిన పట్టుకొని పనుడ చేసుకోవాలి. అబ్బో తెలిసినోడు ఉట్టిగానే వస్తాడే, అరంగానే అయిపోయా. చెప్పులు అరగంగా 100 మాటలు తిరిగినాయి. నేను ఎడ్డోనే మరి, నువ్వన్నా పోయి చేపించుకురాపో. ఏ పాటి చేపించుకోతావు సూతపో, చేపించుకురాపో. ఏమో చేసుకురమ్మని నా జోలికొత్తానో పతాకం. మీ అయ్యున్నాడుగా చేసుకురమ్మని తిరిగి. లత నీకు తెలియదే, పుట్టిగా లొర్రకు. నాకేం తెలియదు, నిజమే నేను ఎడ్డిదాన్ని. పెళ్లికి ముందే ఇవన్నీ తెలుసుకుంటే అయిపోవు. అప్పుడు ఎరగబురగని సంబూరపడి చేసుకుంటూ ఇప్పుడు గవ్యాన్ని అనబడితివి. ఎర్రగా బుర్రగా ఉండడానికి చూసే వచ్చి కొంపల పడ్డా. కొంపల పడ్డాని బాగా బెదిరిస్తున్నామే. నువ్వు చేసుకోకుంటే ఇంకో దాన్ని చేసుకుందు. ఆహా నీ ముఖానికి నేను తప్ప ఇంకేమైనా చేసుకుందిరా? అది నువ్వు అనుకుంటున్నావే. రాజు రథం మీద ఉన్నప్పుడు రాజు వైభోగం ఎట్లుంటో అట్లాంటిది నాది. నేను నిన్ను చేసుకోక ముందుకు ఆడపిల్లలల్లా నా క్రేజే వేరే. అది నీకు ఇప్పుడు చెప్పాలన్నా ఈ టైమే సరిపోదు. అబ్బో నీకంత లేత్తి. ఏమో నేను చెప్తే నమ్మవా బుజ్జి తల్లి? ఒకసారి చెప్పు దానికి నా గురించి. బిడ్డ గట్ల అంటావు నువ్వు, గట్ల అనకు. ఆయన ఆ పిల్లగాని ఎంబడి కూడా మస్తు మంది వాడుతున్నారు, మస్తు మంది కూడా ఇతరని వచ్చిండ్రు. నువ్వే గట్ల మాట్లాడుతున్నావు. నవ్వితే 40 మంది, ముచ్చట పెడితే 30 మంది, అడుగు పెడితే 60 మంది. ఆయన ఎంబడి వరదులు చక్కటి పొలగాడు. యువల గురించి ఎందుకమ్మా? ఓనాడు ఇదేం చేసిందో చెప్తా ఇను. ఇగో ఇది తీసుకుపోయి మా బావకి పోయే. ఇయ్యనే నువ్వే ఇచ్చుకోపో. అబ్బా జర అర్థం చేసుకోయే. మా బావకు ఫేస్ టు ఫేస్ ఇవ్వాలంటే కొంచెం భయం నాకు. అయ్యో భయం ఉన్నదానికి ప్రేమ ఎందుకో? అబ్బా దొరికినానే ఇక నీకు ప్రేమ ఉన్నది కాబట్టి భయం ఉంటది, లేకపోతే నేను ఎట్లుంటున్నా తెలుసుగా నీకు. శివాంగిని సరిపోయింది. ఏ మీ బావయ్య ఊడే అక్కడ కూలి పని చేస్తుండు. అలాంటి వాడిని ఎందుకే ఇష్టపడడం? జీవితం ఏం ఆనందంగా ఉంటది. ఒకసారి అయితే ఆలోచించిపోయే. ఇక ఆపుతావా? కూలి పని చేస్తున్నాడు కదా అని కించపరిచినట్టు మాట్లాడకు సుమా. ఏ అట్లా కాదే, నేను అట్లా అనలేదే. అయినా బంగ్లాల్లో బతికితేనో కార్లలో తిరుగుతేనో ఆనందంగా ఉంటారని అనుకోవద్దు. అట్లా మనకు నచ్చిన వాళ్ళతోటి నచ్చినట్టు బతకడమే జీవితమే, దానిలోనే ఆనందం ఉంటది. నేను పోతుండే, ఆయనకి ఇద్దామా? పిలవాలా? సరే పిలువే పంపిద్దాం. ఓ అబ్బా ఇదే ఇదా నిన్నే ఇగరా. ఇగో ఇది తీసుకో.
లవ్ లెటర్ అది గడ పని చేస్తుండే వీడు గన్నకి ఇప్పు ఓ అన్నా అమ్మ టిఫిన్ పంపించింది దా 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 ఏందన్నా మబ్బుల కొడి ముందుకు వచ్చినావాట అమ్మ టిఫిన్ పంపించింది తిను ఫస్ట్ ఇప్పుడు ఏడ తింటారు తమ్మి? ఇగో మొక్కజొన్న వదికు వాడిపోతుంది, కరెంట్ పోయే టైం అయింది. ఈ 3 పాయలు ఉన్నాయి, కట్టినాక తింటా నేను. ఇప్పుడు తినా. అరే తినా నువ్వు ఫస్ట్ తిను, నీకు మంచి సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు. నాకేం సర్ప్రైజ్ బ్రో? చెప్పేందో. అన్నా ఏందన్నా ఇది? అయ్యో ఏమైంది బ్రో? లేకపోతే ఏందన్నా 3 రోజుల కింద లీలావతి, మొన్నేమో పద్మావతి, నిన్నేమో పుష్పవతి, ఈ రోజు మాయావతి. మొత్తం ప్రేమ లేఖల మీద రాసేదే రాత్తుడు 3 పూటలు గోళ్ళు వేసుకున్నట్టే ఉన్నది కదన్నా. అవును నిన్ను ఎట్లా ఇష్టపడుతురన్నా వాళ్ళు? నేను కూడా బాగానే ఉంటా కదన్నా, నన్ను ఒక్కరు ఇష్టపడరు ఎందుకు? బాధపడక తమ్ముడు, బాగున్నంత మాత్రాన ఎవరు ప్రేమించరు. బ్రతికే విధానాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తారు తమ్ముడు. ఇప్పుడు నువ్వు అనే మాట ఏందన్నా? నా విధానం బాగాలేదన్నా? ఏ పోరపో, ఇంకా వాటు ఇది చదువుకో. దాని వచ్చింది. ఏం రాశారు ఎవరు? బావా ఏమైంది? చదివిన లెటర్? నీకేమన్నా పిచ్చా? లెటర్లకు రాస్తానవే? పిచ్చి కాదు బావా, నువ్వంటే ఇష్టం. లెటర్ రాయకమంటే అర్థం కాదా? రావడం వచ్చిన కనుక మా తమ్మితో లెటర్ పంపిస్తావా నువ్వు? వాడు వరుస కూర్చుండబట్టి ఊరంతా ఇస్తారాకులు ఇష్టోడు, గాంతో లెటర్ పంపుతావా నువ్వు? అంటే ఏంటిది బావా? అర్థం కాలేదు. వాడు ఊరంతా సాటింపు చెప్తాడని అర్థమే. చెప్తే తెలివంతి, చెప్తే ఏమైతుంది? ఆయన ఇస్తారులైతే మనం పప్పన్నం పెడదాం. ఎందుకు పెళ్లి చేసుకుందామా? ఆ, ఇది పెళ్ళి అంటేనేం రో? ఎట్లయినా దీనికి నా గురించి చెడుగా చెప్పి దూరం కావాలి. ఎట్లా పెట్టి ఏమైంది బావా? మరి నా గురించి నీకు తెలియదు, నన్ను గుట్కలు బుక్తా మరే. అయితే బావా నీ గుణం మంచిది. నేను మందు కూడా తాగుతా మరి. సరే బావా, నీ మనసు మంచిది. నాకైతే మరి కట్టం చేత కదా మరి. అయ్యో పిచ్చి బావా, నేను కంటికి రెప్పలాగా చూసుకుంటా నిన్ను. అయ్యో రామా, నేను చెప్తే నీకు అర్థమైతలేదా? ఇన్ని చెడు అలవాట్లు ఉన్నతోని నువ్వు ఎట్లా సంసారం చేద్దాం అనుకుంటున్నావు? ఎట్లా చేసుకుంటావు? బావా నీకు ఒకటి చెప్పన్నా? ఒకటి కాదు 2 చెప్పు. బావా చెడు అలవాట్లు అంటే ఒకరిని మోసం చేయడం, బాధ పెట్టడం, పాపాలు చేయడం ఇట్లాంటివి నీలో లేవు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఏడే నేర్చిన ఈ మాటలు మిమ్మల్ని చూసే బావా. ఇంతకు నీ వయసు ఎంతనే? ఆడపిల్లలు వయసు చెప్పరు బావా. లెటర్ అయితే రాస్తారా? ఇగో నీకు మంచిగా చెప్తాను నేను, మంచిగా చదువుకో. నాకన్నా మంచోడు వస్తాడు, నీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మంచిగా చదువుకో. ఇవన్నీ ఎందుకు పిచ్చి పిచ్చి? నాకు నువ్వంటేనే ఇష్టం బావా. నేను ముసల్దాన్ని అయ్యేదాకా ఎదురు చూసినా కూడా నీ అంత మంచోడు వస్తాడని నమ్మకం లేదు. ఆల్రెడీ మా అయ్యవ పిల్లని చూసిరు నాకు, ఆమెనే తీసుకుంటా. అయితే ఏమైతుంది? పెళ్లి సామాన్ మేము కూడా తెచ్చుకున్నాం, నన్ను కూడా పెళ్లి చేసుకో, ఇద్దరిని చేసుకో. అబ్బర కొడుక, ఒక్కరిని బతకడానికి ఇంత కష్టం అవుతుంది, ఇద్దరిని ఏం చెల్లి అత్తనే.